రీసెంట్గా ఒక వీడియో చూశాను. మనసుకు చాలా కష్టంగా అనిపించింది, మనసుకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అదేంటనంటే, ఒక సేవకుడు ఒక పాట రాశాడు, కోయి కోయి అనే పాట రాశాడు. ఆ పాట బాగా వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో, యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో. ఆ పాట వైరల్ అయిపోతే ప్రతి ఒక్కరూ పాడుకోవడం మొదలుపెట్టారు. అలా ఆయన మరలా ఇంటర్వ్యూలకు పిలిచారు. ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన కొన్ని మాటలు చెప్తుంటే చాలా మంచి ఒపీనియన్ ఉండేదండి, చాలా రెస్పెక్ట్ కూడా ఉండేది ఆయన మీద. కోయి కోయి అనే పాట ఎందుకు రాశాననే దాన్ని కూడా ఆయన వివరించిన ఆ వీడియో కూడా చూశాను. ఆ వీడియోలో దేవుడు నవ్వుని ఎవరికి ఇవ్వలేదండి, చందమామకి వాటికి నవ్వుని ఇవ్వలేదు, కానీ మనిషిగా మనకిచ్చాడు, అందుకే ఆ విధంగా రాశాము కోయి కోయి అని ఆ మాటలని చెప్పినప్పుడు దేవుడు అంటే ఎంత ప్రేమ ఉంది, దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచనలో ఉన్నాడు అని అనిపించింది. దాని తర్వాత ఆయన గురించిన కొన్ని సాక్ష్యాలు అవన్నీ కూడా విన్నప్పుడు, గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు కూడా చేశారన్నప్పుడు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. పోనీలే, దేవుని కొరకు మరి బ్రతకాలని ఆ కోయి జాతిలో నుంచి వచ్చి మరి ప్రభువుని రక్షణగా తెలుసుకొని అనేకులకి నా సువార్త ప్రకటిస్తున్నాడు అని ఒక మంచి ఒపీనియన్ ఉండేదండి. కానీ రీసెంట్గా ఒక షో వచ్చింది. ఆ షోలో ఒక యాడ్ మాత్రమే చూశాను. ఆ యాడ్ చూసినప్పుడు మనసుకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకో చెప్తాను. ఆ యాడ్లో, ఆ రియాలిటీ షోలో పిలిచారు. ఫ్యామిలీ స్టార్ అనే ఒక రియాలిటీ షోలో ఆయన పిలిచారు. ఆయనను పిలిస్తే అందులో వాళ్ళందరూ కూడా ఎందుకు ఆయనను పిలిచారంటే వాక్యం చెప్పడానికి కాదండి, దేవుని మాటలు చెప్పడానికి కాదండి. అక్కడ ఎందుకు ఆయనను పిలిచారంటే అదొక ఎంటర్టైన్మెంట్ షో. ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక సేవకుడిని పిలిస్తే ఆ సేవకుడు ఆ ఎంటర్టైన్మెంట్ షోకి వెళ్ళడం ఎంత బాధకరం. ఇప్పుడు ఉన్న సాక్ష్యము ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక సేవకుడు నిలబడితే ఆ సేవకుడిని చూసినప్పుడు దైవత్వం కనపడాలండి, దేవుడు కనపడాలండి. అలా బ్రతకాలని దేవుడు సేవకులని ఏర్పరచుకుంటే ఆయన మాత్రం ఆ రియాలిటీ షోకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ చేశాడు. నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఆయన రాసిన కోయి కోయి అనే పాట సినిమా వాళ్ళకు కూడా అమ్ముకున్నాడని తెలిసింది. సినిమా వాళ్ళకు అమ్ముకుంటే సినిమాలో కూడా ఆ పాట పెట్టారంట. అంటే దేవుని పాటను అమ్ముకోవడం కూడా ఎంతో బాధను కలిగించింది. అయ్యో, మంచిగా బ్రతుకుతాడు, మంచిగా ఉంటారు, మంచిగా సేవ చేస్తారు అని అనుకుంటే చూసారా దయ్యం ఎలా మోసపరుస్తున్నాడు, దయ్యం ఎలా వాళ్ళందరినీ కూడా మింగేస్తున్నాడు. చూడండి ఏమండి, యథార్థవంతులకే దేవుడు ఆనందాన్ని ఇస్తాడండి. కానీ మనం లోకంలో ఆనందాన్ని వెతుక్కుంటే ఎలా? నీతిగా బ్రతకాల్సిన సేవకులే నీతిగా బ్రతకకపోతే సమాజం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక దైవ సేవకుల స్థానంలో ఉన్నప్పుడు అలాంటి రియాలిటీ షోలకి వెళ్ళడం అనేది మనసుకు చాలా కష్టంగా అనిపించిందండి. మీకు తెలుసా, కొంతమంది నన్ను ఇంటర్వ్యూలు అడిగారు, నేను ఇవ్వనని చెప్పాను. ఎందుకో తెలుసా, నేను ఇంటర్వ్యూ ఇస్తే అది నా ప్రభుకి మహిమ రావాలి, లేకపోతే నేను ఇవ్వను. నేను అది నా ఘనత కోసమో నా కీర్తి కోసమో అని అనుకుంటే ఆ రోజు నేను ఆత్మీయంగా చచ్చిపోయినట్టండి. ఈరోజు చాలామంది సేవకులు సెలబ్రిటీలు వెనకాల పరిగెడుతున్నారు, కీర్తి రావాలి, ఘనత రావాలి కాబట్టి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చింది అలా మాట్లాడేస్తున్నారు. ఇది సేవ విధానము కాదండి. మనం మాట్లాడితే దైవికమైన మాటలు మన నోట్లో నుంచి రావాలి. మనం మాట్లాడితే అనేకులకి అది ఆదర్శంగా ఉండాలి. మనం మాట్లాడితే అనేకులు ప్రభులో నిలబడాలి. మనం మాట్లాడితే అనేకుల్ని ప్రభులో బలపరిచే విధంగా ఉండాలి. కానీ ఈరోజు అలా జరగట్లేదండి. చాలా బాధ అనిపించింది. అయ్యో, క్రైస్తవ్యం ఎటుపోతుందని అనిపించిందండి. సేవకులే మార్గదర్శకులుగా ఉండవలసిన వాళ్ళే ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ షోలోకి వెళ్తే వాళ్ళని వెంబడించే వాళ్ళు ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ్యాన్ని మార్చాలి ప్రియులారా, ప్రపంచం మారాలి ప్రియులారా. యథార్థమైన బ్రతుకు, యథార్థమైన జీవితము కావాలండి. యథార్థ హృదయం వారికి దేవుడు ఆనందాన్ని ఇస్తాడంట. ఆ ఆనందం ప్రభులో ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్ షోలోనో లేకపోతే లోకంలోనో ఉండదండి ఆనందం, ప్రభులో ఉంటుంది ఆనందం. నిజంగా మనము ఈ జీవితాలను చూస్తుంటే ఎంతమంది జీవితాలను సైతాను పాడు చేస్తున్నాడో చూడండి. బిలాము ఒకనాడు ఎలాగైతే బహుమానం కొరకు ఆశించి త్రోవ తప్పిపోయాడో ఈరోజు అదే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. బహుమానానికి, కీర్తికి, డబ్బుకి ఆశపడి సేవనే తాకట్టు పెట్టేస్తున్నారు, సేవనే పాడు చేస్తున్నారు, సేవనే నాశనం చేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము ప్రియులారా. కాబట్టి ఈ దినాలలో అనేకుల్ని బలపరచడానికి మనము ముందుకు సాగాలి. సరైన వాక్యము లేక, సరైన యొక్క విలువైన లోతైన విషయాలను అందించక ప్రజలు నశించిపోతున్నారు. అలా నశించిపోతున్న వారిని రక్షించడానికే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఆ బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి నీతిగా, యథార్థంగా మనం బ్రతుకుతూ అనేకుల్ని నీతిమంతులుగా, యథార్థవంతులుగా కూడా మనం బ్రతికింప చేయాలి.